400 ఎకరాలు హెచ్సియుకి అనుకుని ఉన్నటువంటి ల్యాండ్. సరే, మీరేమో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మీరు, లేదా అది హెచ్సియు ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు, అండ్ అక్కడ ఉన్నటువంటి చెట్లు కావచ్చు, పర్యావరణాన్ని కావచ్చు, ఈవెన్ ప్రభుత్వాన్ని చెప్పిస్తున్నారు కొందరు అయితే, ప్రకృతితో పెట్టుకుంటున్నాం అది ఇది అని చెప్పేసి. మరి ఇంత అవసరమా? ఇంతమంది విద్యార్థులు అవి చేసిన సుప్రీంకోర్టు మొట్టికాయలేసేంత వరకు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? కేటీఆర్ సిగ్గుందా అంటే నమ్మున హెచ్సియు భూముల మీద? అసలు హెచ్సియు భూమి ఎవరిది? ఎవరిదంటారు? 1996 లా హెచ్సియు గతంలో ఇందిరాగాంధీ గారు 74లో 2000 కొన్ని వందల ఎకరాలు ఇస్తే, అల్లకించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెచ్సియు భూమి బదలాయింపులో భాగంగా గోపన్పల్లిలో వాళ్ళకు 200 ఎకరాలు ఇచ్చి 400 ఎకరాలు బిల్లీరావరం అనే ఐఎంజీ ఒక సంస్థ కట్టబెట్టడం జరిగింది. అంటే ఆ సంస్థ కూడా ఏంటంటే ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడా నైపుణ్యం కోసం ఒక సంస్థ ఏర్పాటు చేసి క్రీడా శక్తి పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది. అది గత తర్వాత ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత వైఎస్ కోర్టులో కేసేసి దీని మీద ఆక్రమాలు జరిగినాయి అని చెప్పి కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో కోర్టు కేసు నడుస్తూ ఉంది. దాని తర్వాత రోషయ్య గారు, దాంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు, మొన్న 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ కూడా ఒక్కరైనా కోర్టు కేసు భూములను ఆక్రమించకుండా ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుండా, కానీ మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రజానాయకుడు దాన్ని స్వయంగా చూసి ఇది ప్రభుత్వ భూమి, కోర్టుల కేసు నడుస్తూ ఉంది, ఈ 400 ఎకరాల భూమిని కాపాడాలి, లేకపోతే అప్పనంగా వేరే సంస్థకు ప్రైవేట్ వచ్చే ధరదత్తం అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టులో మంచి లాయర్లు పెట్టి కేసులో కొట్లాడి 20,000 కోట్ల రూపాయల విలువ భూమిని ఈ రోజు ప్రభుత్వానికి అప్పగించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గురించి అంత పెద్ద ఉంటే ఈవెన్ ఎన్ఎస్యుఐ వాళ్ళే అఫీషియల్ గా హెచ్సియు జోన్ లో మేము సపోర్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్ కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి డైరెక్ట్ పెట్టిండ్రు. అంటే వాళ్ళు తప్పే అంటారా? దాదాపు 100,000 మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిండ్రు, వాళ్ళది తప్పే అంటారా? వేలాది మంది మేధావి వర్గాలు కూడా హెచ్సియు వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సెలబ్రిటీలు సపోర్ట్ చేసిండ్రు. ఎంతసేపటికి మీరు ప్రభుత్వం గెలిచినామని చెప్పేసి అంటుండ్రు. ఈవెన్ కేటీఆర్ గారు అన్నారు, ఒకవేళ నెక్స్ట్ అధికారంలోకి వస్తే దాన్ని ఒక మంచి పార్క్ కానీ ఒక పార్క్ చేయండి. మరి దాన్ని ఎందుకు రియల్ ఎస్టేట్? గత 10 ఏళ్ళు కేటీఆర్ కి ఆ పార్క్ ఎందుకు గుర్తుకు రాలేదు? గత 10 ఏళ్ళ కేటీఆర్ కు హైకోర్టులో భూముల విషయం ఎందుకు గుర్తుకు రాలేదు? ఇలా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, అధికారంలో కోసం కలగంటున్నాడు. నువ్వు ఖాళీ గజ్జ పెట్టుకొని హైదరాబాద్ చుట్టూ కాదు తెలంగాణ చుట్టూ నువ్వు అధికారంలో రాలేవు బిడ్డ, గుర్తు పెట్టుకోని చెప్తున్నావు మీ చదువుతారా? నువ్వు అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నావు, నువ్వు డ్రామాలు వేస్తా ఉన్నావు, నీ ఏషాలు మొత్తం తెలుసు. నీ ఏషాల సంగతి చూసే 10 ఏళ్ళు పంచడం నీకు అధికారం దక్కకుండా దూరం పెట్టిరు. పార్లమెంట్ ఎన్నికలు గుండుసుని ఇచ్చారు, నువ్వు ఇంకా కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నావు. నువ్వు కాదు, నీ అయ్య కాదు, నీ బావ కాదు, నీ చెల్లె కాదు, నీ కుటుంబానికి తెలంగాణలో పరిపాలించే అర్హత కోల్పోయి ఆల్రెడీ. హెచ్సియు భూముల విషయానికి వస్తే కేటీఆర్ ఈ రోజు దమ్ముంటే ఇవ్వమని చెప్పి కేటీఆర్ నాడికి ప్రెస్ మీట్ కూడా పెట్టి పెడతారు. తెలంగాణ భవన్ గతంలో ఒకప్పుడు ఎప్పుడుంటే అడవిలో ఉండేది. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర భవన్ లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గతంలో కూడా ఒక అడవిలో ఉండే. బంజారాహిల్స్, హైదరాబాద్ నగరాలన్నీ హెరిటేజ్ అంతా నగరంలో ఉండే. మన కోసం కూడా ఒక అడవే ఉండే. చంద్రబాబు నాయుడు ఐటీ సిటీ కట్టినప్పుడు అంతా అడవే ఉండే. ఈ రోజు మొత్తం ఐటీ సెక్టర్ అయిపోయింది, విస్తరించిన ఐటీ కారిడార్స్, ఉద్యోగ అవకాశాలు వేలాది లక్షలాదిగా వచ్చినాయి. ఈ రోజు మనం ఒక నిర్మాణం చేపడతాప్పుడు ఫస్ట్ దాన్ని అడవే ఉంటుంది అన్న. ఏదైనా సరే మన ఊరు చూసుకున్నా, మనం ఇల్లు కట్టాలనుకున్నా మనం ఫస్ట్ భూమి చదువు చేసే కడతాం. మన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండా ఈ భూమి కాపాడతామని చెప్పిండు, వేరే ప్రైవేట్ సంస్థలకు ఇస్తామని చెప్పిండా? రేవంత్ రెడ్డి చెప్పక ముందుకే ఈరోజు గ్లోబల్స్ ప్రచారం చేస్తావు. ఒకవేళ సుప్రీంకోర్టులో భూమి విషయం కాపాడకపోతే అసమర్థ సర్కార్ అంటారు, కాపాడి చేస్తే ఈ విధంగా బదలాం చేస్తాం. హెచ్సియు విద్యలో కూడా మేము స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నాం. ఇది భూమి హెచ్సియుకి సంబంధించింది కాదు. దీనికి బదలాయింపులో భాగంగా గోపాలపల్లిలో 200 ఎకరాలు కేటాయించడం జరిగింది. మీకు ఒకవేళ కేటీఆర్ రోజు మాట్లాడుతూ ఉన్నాడు, బీజేపీ మాట్లాడుతూ ఉంది. ఇది హెచ్సియు అనేది బీజేపీ అంశం, కేంద్రం పరిధిలో ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళ రిజిస్టర్ 96 లా రిపోర్ట్ రాసి ఇచ్చిండు, భూ బదలాయింపులో సంతకం కూడా పెట్టాడు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. వైస్ ఛాన్సలర్ కూడా వాళ్ళని నియమించారంతా వాళ్ళకే ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వానికి ఉండదు. కానీ కొంతమంది విధ్వంసమైన శక్తులు అలా జొరబడి ఈ భూమి హెచ్సియు అని చెప్పేసి, ఇందులో జింకలు తిరుగుతున్నాయి అని చెప్పేసి, ఇందులో నెమ్మలు ఉంటున్నాయి అని చెప్పేసి ఈ రోజు విష ప్రచారం చేస్తారు ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి సర్కార్ మీద గ్లోబల్స్ ప్రచారం. అందులో ఏ వన్యప్రాణం ఉన్నా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది 100% వాస్తవం, కాపాడుతాం. మనం సోషల్ మీడియా చిక్కాలు కొడతా ఉంది. ఏకన్నో జింకను తీసుకొని చంపేసి దాన్ని జేసీ బడ్డ పెట్టి జింకను చంపుతారా అండి ఎవరన్నా? మన తెల్లారి టీఆర్ఎస్ వాళ్ళే మాకు సంబంధం లేదని చెప్పేసి ఫేక్ న్యూస్ పెట్టి క్రియేట్ చేస్తాం. అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫేక్ సోషల్ మీడియా యూట్యూబ్ అలా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తము ఒక రేవంత్ రెడ్డి సర్కార్ మీద గ్లోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు, దుష్ప్రచారం చేస్తా ఉన్నారు.
ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసే దుష్ప్రచారాన్ని నమ్మకండి. ఇది కేవలం గూగుల్స్ ప్రచారం మాత్రమే. అక్కడ ఏ వన్యప్రాణికి గాని ఏక చీమకు గాని హాని తలపెట్టము, అక్కడ హెరిటేజ్ సంపద కాపాడతాము, కొండల్ని గుట్టలను కూడా రక్షించుకుంటాము. కానీ నేను చెప్తా ఉన్నా, ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని డెవలప్మెంట్ చేయాలన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చాలన్నా, ప్రపంచంలో హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ తేవాలన్నా కొన్ని సంస్థలు రావాల్సిందే.